దీనికి మళ్ళీ మనం ఎన్నో ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఈరోజు వాడుతున్న చిన్న చిన్న వస్తువులు అన్ని చైనా వస్తువులు, ఇటువంటి కంట్రీస్ అన్ని మన ఎనిమీస్కి సహాయం చేసి, అంటే దీని నేను ఇప్పుడు బీ విత్ భారత్ అనడానికి కారణం ఏంటంటే భారతదేశంతో ఉందాం, భారతీయులుగా ఉందాం. వీ హ్యావ్ టు బీ విత్ భారత్. ఎందుకంటే మనం భారతదేశంతో ఉన్నాము అంటే తల్లికి ఎంత విలువ ఉందో మన మాతృభూమికి కూడా అంతే విలువ ఉండాలి, అంతే విలువ మనం ఇవ్వాలి. సో భారతదేశంతో ఉందామంటే ఏంటి అంటే మన భారతీయులమే, కానీ భారతదేశంతో ఉండి మన ఆత్మ నిర్భర భారత్కి, అదేవిధంగా మన ఎకనామీకి, మన దేశ ఆర్థిక స్వావలంబనకి మన వంతు సహకారంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేయడానికి ఒక్క ఉద్దేశం అంటే ఎంతో మంది చెప్తున్నారు మరి మీరు ఒక్కరు ఈ ప్రోగ్రాం చేయడం వల్ల వాట్ ఈస్ ద యూజ్ అని చాలా మంది మనసులో థాట్ ఉండొచ్చు. నేను అనుకునేది ఒకటే, ఈ ప్రోగ్రాం వల్ల ఒక్కళ్ళైనా సరే విదేశీ వస్తువులు మానేసి స్వదేశీ వస్తువులు వాడడం మొదలెడితే ఇది నా దృష్టిలో కొన్ని లక్షల మంది వ్యూస్ చూసినంత ఒక బ్లాక్ బ్లస్టర్ హిట్ అయినంత ప్రోగ్రాం నా దృష్టిలో అదే. ఒక్కళ్ళు మారినా సరే, ఒక్కళ్ళలో చైతన్యం వచ్చి మనం గతం వదిలేయండి. ఇప్పుడు గతంలో మనము ఎన్నో చైనా ప్రోడక్ట్ ఇప్పుడు ఎంత దారుణం అనిపించిందంటే మనం ఎక్కడికి పోయినా ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కొందాం, మన హైదరాబాద్ లోనే ఒక షోరూమ్ ఎక్కడికి వెళ్ళాం, ఏ షోరూమ్ నేను మొబైల్ కొందామని అనుకుందామండి. మొబైల్ కొందాం అనుకుని మంచి మొబైల్ హ్యాండ్సెట్ చూపించాను, ఏవేవో చూపించాను. నాకు కావాల్సింది భారత్, బీ విత్ భారత్ కాబట్టి భారతీయ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న భారతదేశ ఉత్పత్తి అయినవి చూపించండి, అది మన లావా అగ్ని చూపించండి, కార్బన్ మొబైల్ చూపించండి అంటే అసలు ఎంత ఆశ్చర్యం ఏంటంటే డిస్ప్లే కూడా లేదండి, అంటే అవైలబిలిటీనే లేదు. సో ఇప్పుడు నేను అనేది మనలో చైతన్యం వచ్చి అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్. ఒక మెసేజ్ వచ్చింది చూడు, తప్పకుండా. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్టింగ్ బీ విత్ భారత్. అంటే మనలో చైతన్యం వచ్చి మనలో వాడడం మొదలెట్టాలి. అంటే